ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించామని కాలనీ ప్రెసిడెంట్ ముత్యపాగా నరసింగరావు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, గాజుల రామారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బి జనరల్ మేనేజర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల హక్కుల గురించి, పౌర సేవల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. తహసీల్దార్ అశోక్ కుమార్ ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ దళిత సంఘాల మాజీ అధ్యక్షుడు జేమ్స్, ప్రేమ్ కుమార్, బుచ్చయ్య, ముత్యపాగా నరసింగరావు, గోపాల్, పాండు, మేకల సత్యనారాయణ, మాజీ హెడ్ మాస్టర్ పుండరీకం, మహిళా నాయకులు రాణి తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर जोहार डॉक्टर बाबू जगजीवन राम. అమ్మా మీరు అక్కడ నిల్చున్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 डॉक्टर बाबू जगजीवन राम, जोहार 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 बाबू जगजीवन राम, जोहार जोहार. మరి ఎస్సీ డెవలప్మెంట్ నుంచి మరి మేడం గారు ఇచ్చేశారు. వారికి కూడా మరి స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి మేము ఎప్పుడు వెళ్ళినా ఏ దళిత సమస్యలు తీసుకెళ్ళినా మరి మాకు తన విలువైన సమయాన్ని ఇచ్చి ఎప్పుడు మా సమస్యలు పూర్తిగా విని వాటిని పరిష్కారం చేసే దిశగా ఎప్పుడు మా వెన్నంటే ఉండే ఐక్యవేదిక కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ అవిజ జేమ్స్ గారు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పిస్తున్నప్పుడు సభలు కూడా ఒకసారి. అదేవిధంగా మరి అతను గోపాల్ గారిని మరి డిప్యూటీ ఎంఆర్ గారిని సత్కరించాల్సిన విజ్ఞప్తి చేస్తామని. అదేవిధంగా మరి మహిళా నాయకురాలు అక్కడ రానక్క గారిని వచ్చి మరి ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి సత్కరించాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సీనియర్ మోస్ట్ దత్త నాయకులు ముచ్చట గారు. కొంచెం పట్టుకో.
అలాంటివి మన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్లస్ ఇంకా పాఠశాలలో ఎస్సీ విద్యార్థులను వన్ సైడ్ కూర్చోబెట్టడం కానీ బీసీ విద్యార్థులను వన్ సైడ్ కూర్చోబెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అలాగే హోటల్స్లో ఎస్సీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక రకమైన క్లాస్ ఇవ్వడం, ఓసీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక రకమైన క్లాస్ ఇవ్వడం, అలాంటివి ఏమైనా అంతర్వాణితనంగా తీసుకున్నారా? అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పుట్టినరోజు బర్త్డే పెళ్లి వెళ్ళినప్పుడు ఈ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు ఇటు సైడ్ తినాలి, ఈ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు ఇటు సైడ్ తినాలి అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారా? అలాంటివి ఏమైనా మీ దృష్టిలో ఉంటే వాటిని అన్నింటినీ మా దగ్గరికి తీసుకొస్తే మీకు ఒకవేళ కంప్లైంట్ చేస్తే ఏమన్నా భయమవుతుందని అంటే మాకు రాసంగా అని మీ వివరాలు తెలియకే మేము వాళ్ళని చూసుకొని మేము క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని బాగా చట్టరీత చర్చించుకుంటాం. ఇట్లాంటి పునరావృతం కావద్దని వాళ్ళని మందలించడం జరుగుతుంది. అయినా కూడా అలాగే చేస్తుంటే వాళ్ళపైన ఎస్సీ అడ్రస్ కేసు బుక్ చేసి వాళ్ళకు తగిన విధంగా మేము శిక్షిస్తామని మీ అందరి సమక్షంలో జరుగుతున్నాయా మీ దగ్గర? అట్లాంటివి ఏమైనా ఉంటే మనం శిక్షిస్తారంటే మేము నోట్ చేసుకుంటాం. ఆ కారణమైన వ్యక్తులు ఎవరో ఉంటే కూడా వాళ్ళతో మేము రాజశేఖర్ మాట్లాడతాం, ఆఫీస్కి తెచ్చుకుంటాం, చెప్తాం. వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. మనం 2025లో ఉన్నాం, ఇప్పుడు మనం 1947లో లేవు, చాలా అభివృద్ధి చెందిన వాళ్ళం. కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తే యాక్ట్లు వస్తాయి అని ఆ యాక్ట్ల ప్రకారం మనం ముందుకు పోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళకపోతే వాళ్ళపైన చట్టరీత్యా చేయాలి. వీటితో పాటు ఇంకా చాలా రకాల సమస్యలు చెప్పినారు. మెట్కాను కూడా సమస్య మెయిన్ ఇంపార్టెంట్ చెప్పినారు. లేఅవుట్ సంబంధించి సర్వే ఆలయంతో మాట్లాడతాను, వాటి ఇద్దరితో మాట్లాడి సర్వే చేసి దాన్ని మ్యాక్సిమం దాన్ని ప్రాబ్లం ఏముందో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. 100% దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాతో కాకపోయినా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి పరిష్కరిస్తామని వేదిక ద్వారా చెప్తున్నాను. ఇంకోటి వివిధ రకాల సర్టిఫికేట్ల గురించి మాకు వచ్చింది. ఈ కుర్బులాపూర్ ప్రాంతం ఎలాంటిది అంటే మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్ల పబ్లిక్ అంతా కుర్బులాపూర్లో ఉన్నారు. వాళ్ళు ఏ క్యాస్ట్ ఏంటనే ఒకసారి తెలియదు. సపోజ్ జోసఫ్ అని ఉన్నారు, అది క్రిస్టియన్ పేరు ఎక్కమాట, దాన్ని చేసి సర్టిఫికేట్ అడుగుతారు. అలాంటివి ఏం చేస్తారంటే కొద్దిగా డెప్త్గా ఎంక్వైరీ చేస్తారు మా ఊరు. ఇంకో మొన్ననే ఒక ఆయన బ్రాహ్మణ అయినప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చింది. దానివల్ల ఈ ప్రాబ్లం ఏమైపోయింది అంటే అప్పుడున్న ఎంఆర్ఓ ఆర్ఎంఓ యాక్షన్ తీసుకోమని మాకు వచ్చినాయి రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది. అది చాలా డేంజర్గా ఉంటుంది. అందుకే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మీరు చెప్పినట్లు అట్లా ఏమన్నా తేడా మా వాళ్ళకి వెరిఫికేషన్లో తేడా అనిపిస్తే దాన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి 6 నుండి పక్కన 5 మంది కడిగి పంచనామా చేసి ఇస్తాము. అలాగే డిలే కాకుండా చూస్తాం. ఒకవేళ డిలే అవుతుందంటే మా డీడీ గారి దృష్టి కన్నా మా దృష్టి తీసుకురంటే తొందరగా పాస్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఏమీ డిలే కాదని మేము చెప్తున్నాం. సభావం ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమన్నా అంటే ఎందుకు ఎక్కే సమస్య ఏమైనా ఉంటే వాళ్ళు జేసీబీతో తొలి పైప్ లైన్ కొత్తది ఏమైనా వేసుకుంటే వాళ్ళ ప్రకారం వాళ్ళ రూల్స్ ఎట్లా ఉన్నారో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇష్యూ, ఈ మెయిన్ రోడ్స్ వాళ్ళు ఛానల్ వేస్తున్నారు ఛానల్స్ గురించి. ఆ ఛానల్స్ గురించి మేము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడతాము. దాని సమస్యల గురించి వాళ్ళు రోజు వస్తే వాళ్ళకు వీళ్ళకి ఒకేసారి మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ సూచనలు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ సూచనలు ఇస్తే ఇద్దరికి మధ్యలో సామరస్యంగా పోయేటట్టు మనం చూసుకున్నాం. అట్లా ఫైన్స్ ఏమన్నా ఉంటే కూడా వద్దని చెప్తాం. మాత్రమే మీరు ఒక రోజు 2 రోజులు కూడా చెప్పారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎట్లా ఉందంటే కుర్బులాపూర్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఒక్క రోజు హాలిడే వచ్చిందంటే సార్ ఇప్పటి వరకు ఇల్లు కట్టేస్తారు. ఒకటే రోజు చాలు మొత్తం. ఆ రోజు ఇంట్లో కూడా వస్తే ఇల్లు వాసం కూడా అయిపోతుంది. అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం. మళ్ళీ ఏమవుతుందంటే మేము కూర్పడానికి వెళ్దాం అనుకో, అక్కడ లేడీ ఎవరైనా ఇది నిరంతర ప్రక్రియ లాభం సాగుతుంది. ఇవన్నీ కొన్ని 78 సర్వే నెంబర్ 58, 55, 100 మా దృష్టికి తెచ్చింది పరమేశ్వర్ గారు. వాటిని నేను 6 ఏళ్లతో ఒకసారి మీటింగ్ పెట్టి అంటే ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయి మేము ఇంకా ముందు ఏం ఆలోచించకుండా తప్పనిసరి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తాం. మేము మా బాధ్యతయుతంగా పనిచేస్తాం. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షనే మా డ్యూటీ, ప్రైమరీ డ్యూటీ. కాబట్టి మీకు హామీ ఇస్తున్నాం, తప్పకుండా గవర్నమెంట్ ల్యాండ్ మేము అన్ని విధాల శాశ్వత
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి కుల్బులాపూర్ తహసీల్దార్ గారికి మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఆర్ఐ గారికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గారికి మరియు జనసంఘ ఐక్యవేదిక కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ అవిజ జేమ్స్ గారికి బుచ్చన్న గారికి మరియు ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి ఈ యొక్క కాలనీ వాసులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము మరియు వాటి ఏ విధంగా వినియోగించుకోవాలి, హక్కులను ఏ విధంగా మనము తీసుకోవాలి, ఎక్కడ అవమానపరచబడతా ఉన్నాము అధికారులకు తెలియజేయడం నిమిత్తమై వచ్చినటువంటి వారికి మరియు కొన్ని పోలీస్ స్టేషన్ లో సర్వే నంబర్ కాదు రామారం విలేజ్ అనేది చాలా పెద్ద భూ విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియా. 56 సర్వే నంబర్, 55 సర్వే నంబర్, 55 సర్వే నంబర్ ప్రైవేట్ ల్యాండ్, 56 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్. 56 సర్వే నంబర్ లో ఉన్నటువంటి 158 గజాల స్థలాన్ని లేదా మెయిన్ రోడ్ వెనకాల హెడ్రో వాళ్ళు పెట్టుకున్నాం. గతంలో మేము సర్వే చేయించినాం. అదొక యాదవ్ ఉండే ఇసుకు కూడా యాదవ్ అమ్ముకున్నప్పుడు 158 గజాల స్థలం అక్కడ ఆ మూల మీద అది హెడ్రో వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అదేవిధంగా 76 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్, 76 సర్వే నంబర్ లో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని పట్టాలు తీసుకొని వచ్చి మెయిన్ రోడ్ మీద తీసుకున్నారు. అమర్బాబు గారు, సివి రత్నం గారు. అక్కడ సివి రత్నం ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకొని ఒక హోటల్ కట్టుకొని 40,000 రూపాయల కిరాయికి ఇస్తా ఉన్నారు. అంటే గాజు రామారంలో పుట్టి పెరిగిన మానవాది వాళ్ళు ఎవరైనా ఇస్తున్నా చెప్పండి అమ్మా. మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలా హోటల్ పెట్టుకొని 40,000 రూపాయల కిరాయికి తీసుకుంటా ఉన్నాడు. అదేవిధంగా 78 సర్వే నంబర్ గాజు రామారం విలేజ్ 78 సర్వే నంబర్ 5 ఎకరాల 32 గుంటలు దేవుడు రాజమ్మ పేరు మీద ఉంటే 1962 లో సరోజినీ దేవికి అమ్ముకున్నారు. 1962 లో పాండు సర్పంచ్ ఉన్నప్పుడు అమ్ముకున్నారు. అయితే 78 సర్వే నంబర్ నాలుగు 77, 76 చెరువు అదంతా ఉన్నది. ఇప్పుడు 9 ఎకరాల వరకు వాళ్ళు లేఅవుట్ చేసి అమ్మేసింది దాన్ని. అంటే ఒక కుంటను కబ్జా పెట్టేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి కంపెనీలు పెట్టుకున్నారు. అక్కడ ఈ రామారంలో వెంకటగూడెంలో పుట్టిన మానవాది కుల దేవత ఉన్నదా? దేవుడు రాజమ్మ మీద అప్పుడు ఎంత 5 ఎకరాల 32 గుంటలు అంటే 8 గుంటలు తక్కువ 6 ఎకరాలు. 6 ఎకరాలు సరోజినీ దేవి అంటే జానకి రామయ్య మిస్సెస్ రామోజీరావు వాళ్ళ 7 ఎకరాలు. 6 ఎకరాలకు 8 ఎకరాలు ఇప్పుడు అక్కడ లేఅవుట్ అయింది. ఎంఆర్ఓ అక్కడ 8 ఎకరాలు పెద్ద పెద్ద షెట్లు వెలిసినాయి అక్కడ కంపెనీ. 78 సర్వే నంబర్ ఉంటుంది కానీ అది 77. ఇప్పుడు 56 సర్వే నంబర్, 55 సర్వే నంబర్ అని ఉంటుంది ఇది కానీ 56 సర్వే నంబర్. 79 సర్వే నంబర్ లో ఒకటి, 56 సర్వే నంబర్ లో ఒకటి, 78 సర్వే నంబర్ లో ఒకటి. ఈ 3 సర్వే నంబర్లలో కొన్ని కోట్ల రూపాయల స్థలాలు ఇతరులు ఎవరో కబ్జాలు పెట్టుకున్నారు. 79 కూడా 79. ఇంకోటి అక్కడ 56 సర్వే నంబర్ లో కూడా బిల్డింగులు ఉన్నాయి మన శివాలయ నగర్ లో. దాన్ని అనుకొని కూడా ఆ గవర్నమెంట్ స్కూల్ కంచెలు మొదలుకుంటే అక్కడికెళ్ళి అదంతా కబ్జా అయిపోయింది. దినోత్సవాలు కానీ ప్రతి నెల జరుపుతున్నా కూడా ఇంతకు ముందు ఉచ్చన్న గారు చెప్పినట్టుగా దగ్గరే ఉన్నటువంటి అంటే ఇక్కడ నాయకులకు మరియు దళితులకు, బీసీ నాయకులకు, గౌడ నాయకులకు మరియు దళితులకు జరుగుతున్నటువంటి పోరాటంలో మా దళిత బిడ్డలు ఎంతో మంది బలైనారు. పిడిగుద్దులకు కూడా వాళ్ళు లోనైనారు. అంటే గుళ్ళోకి రానియలేదు. గుళ్ళోకి వెళ్ళినటువంటి వారిని గల్లబట్టి గుంజి ఒక పశువు కంటే హీనంగా కొట్టినటువంటి రోజులు ఉన్నాయి. అది సంవత్సరాల క్రితం కాదు, గత సంవత్సరంలోనే జరిగింది. అదేవిధంగా మా దళిత పిల్లలు ఈ యొక్క కాలం మారుతున్న కాలానుగుణానికి కొన్ని పేర్లు అంటే ఒక మంచి పేరు పెట్టుకొని
తీసుకొని వాళ్ళు చదువుకుంటూ ఉన్నత విద్యలు చదువుకుంటూ ఒక కులం సర్టిఫికెట్ లో కూడా కొంత అవమానం జరుగుతూ ఉన్నది. ఏమని చెప్పి గత 4 నెలల నుంచి చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ భవన్ సునారం మెయిన్ రోడ్ లో ఎన్నో అనుచిత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇదే డాక్టర్ అనంత జేమ్స్ గారు, అమర్ బాబు గారు, నేను సిఐ గారికి లిఖితపూర్వకంగా రాసిచ్చాం. అయ్యా ఇక్కడ తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు, అనుచిత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఒక లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ గారికి మేము ఇచ్చినప్పుడు తను 4 నెలలుగా వస్తుంది, ఇంతవరకు అక్కడ ఒక లైట్ ఏర్పాటు చేయలేదు. అక్కడ కనీసం అనుచిత కార్యక్రమాలకు పోలీసు వాళ్ళు మేము ఫోన్ చేసినప్పుడు ఒక అరగంటకు వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు, అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆడ కరెంట్ పోయిందే అని ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చిన దాఖలాలు. అయ్యా ఈ విధంగా ఒక మోరి అంటే ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి తక్షణమే మనం వెళ్ళి అయ్యా మా ప్రాబ్లం ఇది ఉంది, లేదా దర్శకాల కమిటీ వారికి వచ్చి మీరు చెప్పినట్లయితే మేము దాని మీద తమ చర్యలు తీసుకుంటాము. అది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ మరియు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో కూడా పెద్దలు జేమ్స్ అన్న గారు ఎన్నోసార్లు వచ్చి వాటి సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ఇక ముందు కూడా ఎట్టి సమస్యలున్నా మాట్లాడతాము. ఎంఆర్ఓ గారికి సహకరిస్తే దాని విషయంలో ఆలోచన చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారికి గమనిస్తాం. దాంట్లో ఒక విషయం, దీంట్లో కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఆ కమిషన్ లో కలెక్టర్ గారు నిలబడాల్సిన అవసరం పెట్టాము. నేను అధికారులకు చెప్తున్నట్లు కూడా కలెక్టర్ గా అది తీసుకున్న కలెక్టర్ మంచి అయినా చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తికి ఇట్లాంటి చూడాలని ఆలోచన. ఎందుకంటే అలాగే ఎస్ఎస్టీ కమిషన్ తనలో లెటర్ ఆలోచన వచ్చింది, దానికి ఆలోచన ఇక్కడైనా సరే ఈ విషయంలో శ్రద్ధగా వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 49/7 లో అది 49/7 లో మున్సిపల్ హ్యాండిల్ చేసే లోపల ఎస్టీలకు ఏదైతే లేదు ఎవరో పరిశీలించుకోవాలి. పోలీసు పెట్టారా, కూడా పెట్టారా, వాళ్ళని నామినేట్ కేసు పెట్టారా, అట్లా దక్కుతారు. ఈ ఆరోగ్యం చేసుకుంటున్నాడు నన్ను చేరుకునే చేసుకుంటున్నాం. కనీసం వెంటనే కూడా సాధించలేకపోతే మా దగ్గర అవసరం నాటు లేకపోతే ఇలా ఎంతో మంది గరీబ్ పెళ్లి చేసుకుని రాజుగారి మ్యారేజ్ దర్శనానికి చేశారు. గరీబ్ పెళ్లి చేసుకుంటారు కదా, కంపల్సరిగా మళ్ళీ వస్తే వేదిక సార్ నిర్వహించారు. బస్సులో చూడాలా, కలెక్టర్ లెటర్ పోతే ఉంది. ఇది ఏంటంటే అయితే మీరు పర్మిషన్ ఇస్తే మేము కొనబడతాము, ఆర్డర్తో పక్కన కలెక్టర్ పట్టాలి. ఎంతటి వారైనా సరే సార్, ఈ కుత్బులాపూర్లో నేను చైర్మన్ ఉన్నప్పుడు ఎవరి కబ్జాలున్నా ఏదైనా కూడా రేపు పొద్దుగల అధికారులు చేయకపోతే ఎస్ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు కూడా ఎంఆర్ఓ పెట్టాము, ఆర్డర్ పెట్టాము, కలెక్టర్ పెట్టాము. దయచేసి మా అప్పుడు రిక్వెస్ట్ ఎంఆర్ఓ గారికి దయచేసి ఇక పనులను కూడా చేయాల్సిందిగా. మరి తెలుగులో పౌరాకుల దినోత్సవం అంటే ఈ యొక్క అంతరంగంగా ముఖ్య అతిథులుగా మండలం నుంచి అమ్మారావు గారు, మండల మేస్త్రి గారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున గారు, అదేవిధంగా ఆర్ఐ గారు, ప్రేమ్ కుమార్ గారు, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రమిళ, అదేవిధంగా బుచ్చన్ గారు. ముఖ్యంగా ఈ సమస్యల పైన ఎందుకు పెడతామంటే ఈ యొక్క బస్తీలలో ఉనికి రామయ్యలను లేకపోతే కులం పేరుతో తిరుగుతాను, రకరకాలుగా ఎస్సీలను గుంజుకుంటున్నాను, లేకపోతే ఎస్సీలలో మగబంధాలు అయితేనే, అటువంటి మటన్లు అయితేనే, ఏ సమస్యలైనా డిప్యూటీ ఎంఆర్ఓ గారు
కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని ఒక మీటింగ్లో పిలవాలని చెప్పి మీరందరూ కూడా అడిగితే తప్పకుండా ఎంఆర్ఓ గారు వస్తారని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా మీకు కావాల్సినటువంటి ఇబ్బందులు అవకతవకలు ఉనికి ఎక్కనియకుండా అందాచుకునేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మహిళలను వేధిస్తూ ఉంటే మరి ఎస్సీలను వేధిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మన ఎంఆర్ఓ గారు మండలం వేస్తేనైనా ఏ సమస్యలైనా కూడా ఆయన పోలీస్ యంత్రాంగానికి చేస్తారు, యాక్షన్ తీసుకోమని చెప్తారు. వాళ్ళు వేరే గారు ప్రజల సమస్యల కోసం మాట్లాడతాం. స్వామి చెప్పాడు, ఇప్పుడు స్వామి వచ్చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఏంటంటే అందరినీ మంచిగా చూసుకోవాలి, ప్రజలకి ఏం సమస్యలు రాకుండా అని స్వామి కూడా ఇప్పుడు పెట్రోల్ పోసి తగబెట్టుడు, ఇన్విటేషన్లో గంజాయి తాగుతున్నారు. నేను గతంలో డిడి గారు కూడా చెప్పాను సార్, ఈ మినీ ఇండస్ట్రీ వచ్చేసి ఇందిరమ్మ అప్పుడు వాళ్ళకి 5 ఎకరాలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఇది అది శాశ్వతం కాదు సార్. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు మీరు కొంచెం డిడి గారు సార్ మీరు దృష్టికి తీసుకొని అది ఏంది ఏం లేదు అనేది ఆలోచించుకోండి కొంచెం సార్, రిక్వెస్ట్ గా. ఇంకోటి 128 డివిజన్ లో ఈరోజు మీటింగ్ పెట్టారు. మా ఫాదర్ చైర్మన్ అని కాదు, నేను కాంగ్రెస్ లీడర్ అని కాదు, ప్రజల సమస్యల కోసం మీకు కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సంఘం లెటర్ పెడితే యాక్సెప్ట్ చేస్తారా చేయాలి. జాంగీర్ అనే పేరు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడో జాంగీర్ తిరిగి మొక్కుంటారు, వాళ్ళ పేరు జాంగీర్ అని పెట్టుకుంటారు. ఈ జాంగీర్ కాబట్టి మీరు ఎస్సీ కాదంటే మేము ఎక్కడి నుంచి ప్రూఫ్ తీసుకొస్తాం, మేము ముస్లిం వాళ్ళు ఎక్కడి నుంచి ప్రూఫ్ తీసుకొస్తాం, ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి సార్. ఇంకొకటి మా దాంట్లో మా నాయకుడు ఒక ఆయన మహబూబ్నగర్లో సింగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి అని ఉంది. ఆయన ఎస్సీ స్టేట్ నాయకుడు, ఆయన గౌరవాధ్యక్షుడు టీఎంఆర్పీఎస్కి సింగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి. మరి వాళ్ళు అప్పుడు ఎందుకు పెట్టిరు, ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ నువ్వు రెడ్డి నువ్వు ఎస్సీ కాదంటే ఆ సాక్ష్యం ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము. కాబట్టి ఇలాంటి కొంచెం ఎక్కడో ఒకటి తగ్గుతుంటది, కొంచెం కొంత వ్యక్తిగా ఆలోచించి మా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ లో కొంచెం ఇబ్బంది చేయొద్దని చెప్పి మా విజ్ఞప్తి సార్. చెప్పినట్టు రవితేజ చెప్పినట్టు నరసింహరావు స్వామి చెప్పినట్టు ఎవరి కాలేజీలో ఆ కాలేజీ అసోసియేషన్ నుంచి వీళ్ళు ఎస్సీ అని ఒక లెటర్ పెడతాను రాసి అమ్మవారికి అప్పుడు స్వీకరిస్తాను. ఓహో ఇది ఎస్సీ కాలనీ, ఈ ప్రాంతంలో వివేకానంద శ్రీనివాసరావు కాలనీ, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి లెటర్ పెడతాను ఆ కాలనీ నుంచి చాలా యాక్సెప్ట్ చేశారు. ఎవరో వచ్చి ఎక్కడో ఉండి శ్రీనివాసరావు కాలనీ లెటర్ పెడతాను టైంలో మనం ఇక్కడ వెచ్చించి ఎవరి గురించి వెచ్చిస్తున్నాం, ఎవరైతే అడ్డలు ఉన్నారో, ఎవరైతే అజాగ్రత్తగా ఉన్నారో, ఎవరైతే అవిద్యలు ఉన్నారో, ఎవరైతే బొట్టువాడలో ఉన్నారో, ఎవరైతే ఊరికి దూరంగా ఉన్నారో, ఎవరైతే గుళ్ళకు రాణిస్తలేరో, ఎవరైతే ముఖాన్ని వాళ్ళు అంటరాని వాళ్ళని దూరం పెడుతున్నారో, వీళ్ళందరినీ కూడా మరి గ్రహించి వాళ్ళని సమానత్వం తీసుకురావాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ అధికారంపై ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము చెప్పుకోవడమే కానీ ఇప్పటి వరకు మాత్రం మరి తుబ్బుల్లాపూర్లో మనం జయము జరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన సంఘాల పైన ఉంటుంది, మరి ప్రభుత్వం పైన ఉంటుంది, అందరి పైన ఉంటుంది. ఎందుకే అడిగి ప్రశ్నిస్తేనే జవాబు వస్తుంది, ప్రశ్నించే వాళ్ళకి జవాబు రాదు. కాబట్టి మనం అందరం కూడా ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలంటే మనం ఏం నేర్చుకోవాలి, ముందు విద్య నేర్చుకోవాలి, మనకు రాజ్యాంగంలో ఏ హక్కులు నేర్చుకోవాలి, పౌరత్వ చట్టంలో ఏ హక్కులు నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు ప్రశ్నించగలుగుతావు, ఎదుగుతగలుగుతావు, అడుగుతావు, ఈ యొక్క హక్కులు స్వాధీనం చేసుకోగలుగుతావు. ఇంకో విషయం ఏంటంటే మరి గత 5-6 ఏళ్ళ నుంచి మన బెట్టి కూడా విషయం బెట్కాన్ని కూడా ఏది శ్మశాన వాటిక అది పెండింగ్లో ఉన్నది. ప్రతి ఏది విషయాన్ని డెవలప్తున్నాం, అయినా అది ఎక్కడికి కూడా అక్కడ వేసినట్టున్నది. కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ దృష్టిలో తీసుకొని అది అవుతుందా కాదా. ఎందుకంటే పాపం వాళ్ళు ఊరికే ప్రదర్శన చేసి 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 చెప్పలేకపోయినాయి.
వాళ్ళు నిరాశకు గురవుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ఇది యొక్క దీక్షగా తీసుకొని మరి యొక్క శ్మశాన వాటికలు కూడా మీరు దాన్ని నిర్మాణం చేయడం చేపట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వెంకటగూడలో ఈ కులవివక్ష ఉన్నది సార్, ఈ దగ్గరలో ఉండదు కదా కులవివక్ష ఉన్నది. అది గుళ్ళోకి రానియరు, ఆ గుళ్ళో రానియరు, ప్రసాదం కట్టేసి పైకి వేస్తారు. ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ నేనే ఉన్నాయి, ఇక్కడ పక్కనే ఉండదు తెలియదు తెలుస్తున్నాం. అంటే అదే నాకు అడిగా గవర్నమెంట్ మాట్లాడేది చూసిన తర్వాత ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, లైన్ లెవెల్ ప్రాబ్లం ఉందా చూసి చెక్ చేసి వాటర్ త్రూ ఎంత వస్తుంది చెక్ చేసుకో, టైం లోపల ఎంత వాటర్ వస్తుందో చెక్ చేసుకో. దగ్గర చూసాను లేదా ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే సంసారమే నడవదు ఇంట్లో. అలా కదా నువ్వు ఏముందో లైన్ చూసుకుంటావు, నువ్వు సార్ తీసుకొచ్చి ఫ్యామిలీ అసోసియేషన్ వాళ్ళ గ్రూప్ పనిచేసింది. నాకైతే 10 minutes దాకా రావు స్వామి. అది అంటే ఫస్ట్ ఒక 10 minutes దాకా రావు, తర్వాత వస్తారు. అది కూడా ఆకుండా వచ్చి లాస్ట్ మూమెంట్ లో బంద్ అయ్యే ముందు ప్రజలిపినాక మనకేం నిండుతాయి స్వామి. 2 months నుంచి అదే ప్రాబ్లం ఉంటే స్వామి నేను ఫస్ట్ కంప్లైంట్ చేసిన మా లైన్ నుంచి. అయితే స్వామి చెప్పినాకనే మాకు నెక్స్ట్ డే నుంచే నీళ్ళు కొంచెం వచ్చినాయి. 45 minutes లో 10 minutes లో సార్ మేమేంటో అంటే ఎవరు ఇల్లీగల్ చేస్తే దానికి మేము సపోర్ట్ ఏం చేస్తారు, అది ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మేము నిల్చుంటాం, దాన్ని ప్లాన్ చేయండి. చూసిన తర్వాత రెక్టిఫై మీరు ఏం దగ్గర ఉంటాం. మారింది. అక్కడ గంజాయి తాగేసి వచ్చి రోడ్డు మీద బండి ఉంటే వాటిలో పెట్రోల్ తీసుకెళ్లడము. ఒకసారి ఏకంగా 19 మంది కాలబెట్టింది. ఒక 2 years బ్యాక్ కాలు ఇట్లా నింపేసుకుంటూ పోయింది. ఆ తర్వాతనే సీసీ కెమెరాస్ ఫిట్ చేయించారు. అక్కడ గంజాయి తాగి వచ్చి ఇక్కడ బండ్లు తీసుకువెళ్ళడము, పెట్రోల్ తీయడము, ఇక్కడ ఈ గ్రౌండ్ లో చాలా అరాచకాలు సృష్టించడం ఉండదు సార్. దీనిపైన ఫర్దర్ ఒకసారి ఆలోచించి అవగాహన సదస్సు కూడా తర్వాత పెట్టుకుందాం. కానీ ఇమీడియట్లీ ఒకసారి మన డిపార్ట్మెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్లి మన స్పెషల్ గా పెట్రోలింగ్ కానీ అక్కడ మినీ ఇండస్ట్రీస్ వాళ్ళకి అక్కడ వాచ్మెన్ ప్రొవైడ్ చేసుకున్న మాకు ఈ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి అది కూడా మీరు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి సార్. ఇక్కడ కూడా దాని అట్లీస్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దయచేసి ఈ యొక్క పెద్ద ప్రాబ్లం దీన్ని కనుక రెక్టిఫై చేసినట్టయితే మరి చాలా మంది పిల్లలకి కొంత స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. సార్ ఒకసారి వెయిట్ చేస్తుంటారు, ఎక్కువసేపు ఉండేది కాబట్టి నేను మళ్ళీ మాతో మీకు లెటర్ ఇప్పిస్తాను. వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. అంటే వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తాం, వాళ్ళందరూ కూడా మేము మీ ఆఫీస్కి తీసుకొస్తాం. వాళ్ళు కూడా కొంత జాగ్రత్త పడేట్టు అవగాహన కల్పిస్తాం. కానీ అది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పడి అసలే వాళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళు కిరాయి కట్టే పరిస్థితుల్లో ఇది అధిక భారం అయినది. దయచేసి దీన్ని మీద ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. మా నాయకుల తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.
ముఖ్యంగా ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది 1955 సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇది భారత రాజ్యాంగం ద్వారా పొందుపరచడం ఎందుకు పొందుపరచడం జరిగిందంటే ఈ భారతదేశంలో సమానత్వం లేదు, ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి జాగ్రత్త గురించి ఈ పౌర హక్కులు అనేది పెట్టడం జరిగింది. ఈ పౌర హక్కులు అందరికి కాదు, ఎవరైతే మనిషిని మనిషిగా చూడమంటున్నటువంటి జాతులకు ఈ పౌర హక్కులు అనేది సపరేట్ గా కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ఎవరు వాళ్ళు మానవుడిగా చూడటువంటి జాతులు ఎవరు అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కులాల వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కలిసి ఒక కులం ఉన్నది, అదే యూపీలో ఒక కులం ఉన్నది, అదే మద్రాసులో ఇంకో కులం ఉన్నది. ఏ కులమైనా కూడా ఒక మనిషిని మంచిగా చూడటువంటి వాళ్లకు ఈ యొక్క పౌర హక్కులు అనేది రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ పౌర హక్కులు అనేది అంతరాయతనాన్ని నిర్మూలన చేయాలి, నేను తర్వాత కుల నిర్మూలన చేయాలి, తర్వాత సమానతను తీసుకురావాలి. దీని గురించి ప్రత్యేకమైన అధికారాలు, హక్కులు, నిధులు, విధులు ఈ యొక్క చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. మరి మనము ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మండలంలో చాలాసార్లు పౌర హక్కులు నడిపించుకోవడం జరిగింది. మరి ఈ సంపాదిస్తున్నందుకు క్షమించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు చనిపోయినా నేను ఆ జగాలోనే ఖండం చేస్తా. ఆ జగాకి మీరు ఏ విధంగా వచ్చి అప్పుడు మీకు తప్పనిసరి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అది మేమే అక్కడ ఖండం చేసి ఇది ఎస్సీ ఎస్టీలో బదలకండి అని చెప్పి మేము ప్రకటించుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము చట్టవిరుద్ధంగా ఈ చేసిన పనికి చట్టపరంగా మీరు ఏ శిక్ష వేసినా, మమ్మల్ని ఎక్కడికి జైలు పంపించినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు అప్పుడు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఒక కాల్ చేస్తే మేము వచ్చి సరెండర్ అయిపోతుంది. మీరు ఎక్కడ మా కోసం వెతకాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటికీ మన ఎంఆర్ఓ సార్ చాలా మంది చేంజ్ అయింది. నా అదృష్టం బాగాలేకపోయింది. డిటిఆర్ సార్కి అంతా తెలుసు నా స్టోరీ మొత్తం. ఇప్పుడు సర్వే నెంబర్ 397 గురించి అదే సంవత్సరం ద్వారా అవుతుంది సార్. కానీ మొన్న ఆర్డీఓ ఆఫీస్ కూడా పంపించాను. లాస్ట్ మొన్న మీరు వచ్చినాక కూడా కలిసినాను. మీరు 1 వీక్ తర్వాత రమ్మన్నారు. జ్యోతి మేడం లేదు సార్. కొంచెం నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. విషయం ఏంటంటే మా ధరణిలో ఫస్ట్ మా తాత పేరు మీద ఉంది సార్. 11 రూపాయలు సార్. మా తాత పేరు మీద మరి 50 మీద పవర్కి వచ్చింది సార్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 సంవత్సరాలు. తర్వాత మా ఫాదర్ పేరు మీద ధరణిలో మా తాత పేరు మీద వెళ్ళిపోయింది సార్ పట్టా. అంటే మళ్ళీ కొన్ని అప్లికేషన్ పెట్టుకుంటే లాస్ట్ మీరు వచ్చి ఈ ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ పేరు ఉంది సార్. నా పేరు మీద కావాలని చెప్పేసి చేసాను సార్. అప్లికేషన్ కూడా పెట్టినా. దాని గురించి చాలా చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను సార్. ఏమన్నా చెప్పండి సార్. ఇక్కడ శ్రీనివాస్ సార్ ఇక్కడ సార్ విషయం ఏంటంటే సార్ 45 మినిట్స్ మనకు వదలాల. వాళ్ళు 20-25 మినిట్స్ వదిలేటప్పటికి ఆ ప్రెజర్ సరిపోవట్లేదు. అప్పుడు వరకు ఏంటంటే కింద వెళ్ళిపోతాయి, వీళ్ళకి రావట్లేదు. కరెక్ట్గా 45 మినిట్స్ కనుక వదిలితే కొంత ప్రెజర్ తో వదిలితే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎక్కడైతే కొంత లైన్ మార్చాల్సి ఉందో కొంచెం దాన్ని చూసి మారిస్తే సరిపోతుంది సార్. పైప్ లైన్ సార్ ఇంకా మీరు ఏమైనా చెప్తారా, మాట్లాడతారా? వాటర్ డిపార్ట్మెంట్ వచ్చింది.
ఒక్కసారి కూడా నెల 30వ తారీఖు రోజు ఈ సివిల్ రైట్స్ డే జరుపుకుందాం అనుకున్నాం. అప్పుడు వర్షం పడడం వల్ల మరి పోస్ట్పోన్ చేసుకొని మరి ఈ నెల పెడదాం అనుకున్నాం. మరి అందులో పర్సనల్ గా నేను శ్రీశైలం స్వామి ఇద్దరం కూడా శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్ళేది ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా పోస్ట్పోన్ చేస్తాం అనుకున్నాం. మరి ఇక్కడైతే మేము గుడి నిర్మిస్తున్నామో ఆ టైం అక్కడ కేటాయించడం వల్ల మేము వెళ్ళలేకపోయినాం. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న నుంచి చేసిన ఏర్పాట్ల వల్ల కొన్ని జనాలు కూడా మేము అవేర్నెస్ చేయలేకపోయినాం. ఎక్కువ మంది జనాలను కూడా ఇక్కడ తీసుకురాలేకపోయినాం. సుజిత్ రామ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరిగినటువంటి సివిల్ రైట్స్ ప్రోగ్రామ్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, డిటి గారికి, మన కమిషనర్ గారికి, మన ఎస్ఐ గారు టైం దొరకక రాలేదు ఈరోజు. ఎస్ఐ గారితో కూడా మా కాలనీలో చాలా పని ఉంది. ఎస్ఐ గారికి విన్నపించే చాలా ఉండే. మళ్ళీ నెక్స్ట్ టైం అయినప్పుడు ఖచ్చితంగా ఎస్ఐ గారిని కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బస్తీ వాసులకు, బస్తీ లీడర్లకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ దగ్గర ఈరోజు సివిల్ రైట్స్ డే అనేది జరుపుకోవడం జరిగింది. మాది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్తీ సమస్యల విషయంలో ప్రతి ఒక్క సమస్యను వాళ్ళకు వినియోగించడం జరిగింది. తక్కువ టైంలోనే బస్తీ పెద్దలు, బస్తీ వాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినారు. ఇక్కడ సమస్యలనే అతి త్వరలో తీరుస్తామని అధికారులు కూడా హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్స్. శ్రీనివాస్ నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్నా మరి అనేక సమస్యలు ఈ శ్రీనివాస్ నగర్ కాలనీలో అలాగే ఉన్నాయనే ఉద్దేశంతో మరి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు సాధ్యమైనన్ని సమస్యలు తీరుస్తామనే ఉద్దేశంతో మరి ప్రతి సమస్యను పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్ళనీకి టైం సరిపోదనే ఉద్దేశంతో ఈ సివిల్ రైట్స్ డేని ఈ శ్రీనివాస్ నగర్ కాలనీలోనే పెట్టి యొక్క అందరు ఆఫీసర్లని ఇక్కడికే పిలిచి ప్రజలకు ఇక్కడ ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులే నేరుగా వాళ్ళ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటు నేను చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ సమస్యలన్నీ కూడా అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ యొక్క అవకాశాన్ని శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు శ్రీనివాస్ నగర్ కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వాళ్ళు రిప్రజెంట్ చేసిన సమస్యలను కూడా త్వరగా పూర్తి చేసి ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.